హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి క్లాసెస్. ఇంకెవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వచ్చేసి మీకు సెరికల్చర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చెప్తాను. సో మేమైతే సెరికల్చర్ స్టార్ట్ చేసాం మా కాలేజ్లో కొత్తగా. సో ఆ యూనిట్ రన్ చేసినప్పుడు మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అండ్ ఎలా చేసుకోవాలనేది కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేమైతే లార్వాస్ అయితే ఫస్ట్ ఒక ఫార్మర్ ఉన్నారు పాటిమట్ల దగ్గర, మోత్కూర్ దాటిన తర్వాత అక్కడ కొందరు ఫార్మర్స్ రన్ చేస్తున్నారంట. సో దాంట్లో ఒక ఫార్మర్ దగ్గరికి మేము విజిట్కి వెళ్ళి ఒకరోజు వెళ్ళి చూసి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఎప్పుడైతే సైకిల్ స్టార్ట్ చేసిండ్రో అప్పుడే మేము కూడా తెప్పించుకున్నాము వాళ్ళతోనే. సో మెయిన్గా అయితే లార్వాస్ కే సముద్రం నుంచి అవి తీసుకొచ్చాము. సో మేము ఒక 12.5 DFLస్తోని స్టార్ట్ చేసినాము. ఈ ఫార్మర్ అయితే ఒక 12 ఇయర్స్ నుంచి అట్లా చేస్తున్నారంట. అండ్ వీళ్ళు 200 DFLs వరకు రేర్ చేస్తారంట. సో ఇయర్లో అన్ని మంత్స్ చేస్తారంటే ఎక్సెప్ట్ ఒక ఎండాకాలం బాగా ఎండలు ఉన్నప్పుడు మాత్రం చేయరంట. ఎందుకంటే అప్పుడు టెంపరేచర్స్ అనేవి కంట్రోల్లో ఉండకపోతే ఎక్కువ లాస్ వస్తుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా ముందే మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామనే ముందే రూమ్ అంతా కూడా బ్లీచింగ్ పౌడర్ వేసి ఒకరోజు అంతా నానబెట్టి కడిగేసేయాలి. మంచాలు కూడా మంచిగా సర్ఫేస్ కడుక్కోవాలి. ఎందుకంటే పాస్ట్లో మనం రేర్ చేసినప్పుడు వాటి నుంచి వచ్చిన ఏమైనా మిగిలిపోయిన ఫేకల్ మ్యాటర్ కానీ ఏది ఉండకుండా చూసుకోవాలి, నెక్స్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఈ బ్రౌన్ పేపర్ ఒకటి వేసుకున్నామంటే పురుగులు కింద పడకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఏంటంటే ఒక్కొక్క షీట్లో 12.5 DFLs ఉన్నాయి. సో అట్లా ఒక 17 షీట్స్ ఉన్నాయి ఇట్లాంటివి. ఈ 17 షీట్స్లో మేము ఒక షీట్ అయితే తీసుకెళ్ళి రేర్ చేసుకున్నాము. అండ్ మెయిన్గా సెరికల్చర్ రేర్ చేయాలంటే మనకు ఒక రూము, దాంట్లో ఇట్లా ఇంతకుముందు చూపించినటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే వుడెన్తో కానీ ఆర్ ఐరన్ రాడ్స్తో కానీ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ ఉన్నటువంటి లీవ్స్, మల్బరీ, మెయిన్గా మల్బరీ కాబట్టి మల్బరీ 30% వరకు ఈల్డ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో V1 వెరైటీ అనేది సూటబుల్. మిగతా ఏ వెరైటీస్ ఉన్నా లీఫ్ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది, ఈల్డ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో V1 వెరైటీ అనేది యూజ్ చేయాలి. సో మేము నార్మల్గా వేరే కాలేజ్ నుంచి తీసుకొచ్చిన లీఫే యూజ్ చేసినాము. సో అది ఏ వెరైటీ అనేది మాకు తెలియకుండే, అందుకే ఈ ఫార్మర్ దగ్గర నుంచి కొన్ని V1 వెరైటీ ఏవైతే ఉన్నాయో అవి మల్బరీ కటింగ్స్ అనేవి తీసుకున్నాం. సో మెయిన్గా మనకి ఇది కటింగ్స్ ద్వారా పెడితే ప్రాపగేషన్ అనేది అవుతుంది. సో ఈ కటింగ్స్ అనేవి మాకు కొన్ని రోజుకి సరిపోయేలాగా తీసుకెళ్ళినాం. తర్వాత అవి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రాపగేట్ చేసుకోవడానికి. అండ్ ఇదేంటి అని అంటే మనం ఒక 3 కనుపులు అంటే 3 మొగ్గల్లాగా ఉంచి కట్ చేసుకోవాలి. ఒకటి సాయిల్లో పెట్టేసి మిగతా 2 పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. సో అప్పుడైతే ఈజీగా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. తొందరలో మనకి రూటింగ్ రావాలి అని అంటే రూటింగ్ హార్మోన్లో డిప్ చేయాలి. అండ్ మెయిన్గా దీన్ని మనం సెరికల్చర్ రన్ చేసినప్పుడు ఏంటి అని అంటే ఇంకా హైడ్రేటెడ్ లైము, విజేత ఇవి కూడా మెయిన్గా కావాలి. ఇవేంటి అని అంటే డిసీజెస్ రాకుండా మనం మౌల్టింగ్కి వెళ్ళినప్పుడు చల్లుతాం అన్నట్టు. మౌల్టింగ్కి వెళ్ళే ముందేమో లైమ్ యూజ్ చేస్తాము. మౌల్టింగ్ నుంచి వచ్చిన తర్వాత విజేత అనే ఒక పౌడర్ ఉంటుంది. ఈ 2 కూడా మెయిన్గా డిసీజెస్ అనేవి ఏదైతే ఫీకల్ మ్యాటర్ ఉంటుంది కదా కింద, అది విసర్జించినది ఏదైతే ఉంటుందో దాని నుంచి వ్యాధులు రాకుండా, పురుగులకి ఎలాంటి వైరస్లు అట్లాంటివి రాకుండా మనం ఈ 2 చల్లేస్తాం అన్నట్టు. సో ఒక్కొక్క స్టేజ్లో ఒక 3-4 రోజులు ఉంటాయి. ఆ తర్వాత అవి వాటి పైన చర్మాన్ని వదిలేసి కొంచెం పెరుగుతాయి. సో అట్లా పెరిగే ముందు అవి తినడం ఆపేస్తాయి. అప్పుడు మనకు తెలిసిపోతాయి తలకాయ అన్నీ పైకి పెట్టుకొని ఉంటాయి. అప్పుడు మనం ఈ పౌడర్ చల్లేసుకోవాలి. ఆ తర్వాత అవి బయటకు వచ్చిన తర్వాత తినడం స్టార్ట్ చేసినప్పుడు విజేత పౌడర్ చల్లేసి ఒక 1/2 అవర్ ఆగి మళ్ళీ ఫీడ్ వేయాలి. సో ఫీడ్ వేసేటప్పుడు కూడా మార్నింగ్ 9 లోపు వేయాలి, ఈవినింగ్ మళ్ళీ 6 లోపు వేసేసుకోవాలి ఫీడ్. లేదంటే వాటికి మనం ఫీడ్ ఇవ్వకపోతే ఏంటంటే అవి సరిగ్గా పెరగవు. మనకి ఈల్డ్ మీద మనం ఇక్కడ ఏది తక్కువ చేసినా, ఏది తప్పు చేసినా లాస్ట్కి వచ్చే ఈల్డ్ వస్తుంది, కానీ తక్కువ వస్తుంది అన్నట్టు. కకూన్ అనేది పెద్దగా ఫామ్ అవ్వదు, చిన్నగా వస్తాయి, గూళ్ళు కట్టేవి చిన్నగా కడతాయి. దానివల్ల సైజు తగ్గుతుంది, బరువు తగ్గుతుంది. సో దానివల్ల మనకు వచ్చే ఈల్డ్ కూడా తగ్గిపోయి ఆటోమేటిక్గా మనకు డబ్బులు కూడా తక్కువ వస్తాయి. సో మేమైతే ఒక 12.5 DFL షీట్ మాత్రమే తీసుకెళ్ళినాం. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ప్రాబ్లం అవుతుందని, అంటే తెలియదు కదా, ఫస్ట్ కొంచెంతో స్టార్ట్ చేసుకొని తర్వాత మనకి దాంట్లో కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత మనం ఎక్కువ రేర్ చేయొచ్చు. సో అట్లా మేము ఒక 12.5 DFLస్తో స్టార్ట్ చేసుకున్నాము. మేము ఇంత పెద్ద పెద్దగా చేయించలేదు మంచాలు, కానీ నార్మల్ సైజులో చేయించి వాటికి షేడ్ నెట్తో కుట్టేసినాము.
అండ్ దాని మీదనే మేము రే చేసినాం. అట్లా మాకు ఒక 6 బెడ్స్‌లో సరిపోయింది. 12.5 డీఎఫ్ఎల్స్. సో, మెయిన్‌గా ఏంటి అంటే ఇరుకిరుగ్గా ఉన్నా గూడా మేము మౌంటేజెస్ ఏసినప్పుడు ఏమైంది అనంటే, చాలా వరకు అవి చెత్తలోనే పెట్టేసినాయి గూళ్ళనేవి. ఒక 50% పురుగులు మాత్రమే ఏదైతే చంద్రికలు ఏస్తాం గదా! ఆ చంద్రికల్లో పెట్టినాయి. అట్లా చంద్రికల్లో పెడితే మనకి ఈజీగా మనం సెపరేట్ జేయొచ్చు. బట్ చెత్తలో పెడితే అవి సెపరేట్ జేయాలంటే చాలా ఇబ్బందయింది. సో, అది గూడా మేమొకటి దీంట్లో మాకొక వచ్చిన ఎక్స్‌పీరియన్స్. అండ్ ఫుడ్ గూడా కరెక్ట్ టైం ఇయ్యకపోవడం. ఒక 2 సార్లు స్కిప్ అయింది. దానివల్ల గూడా అవి సరిగ్గా తినక గూళ్ళు ఫార్మ్ చేయడం గూడా లేట్ అయింది. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక ఇప్పుడు 100 పురుగులు ఎగ్జాంపుల్‌గా 100 పురుగులుంటే అందులో 50 పురుగులు మంచిగొచ్చినాయి. ఒక 50 పురుగులు లేట్‌గా అంటే చిన్నవిగానే ఉండిపోయినాయి. అండ్ ఇది సిరి సంపూర్ణ. సిరి సంపూర్ణ ఎందుకంటే ఈక్వల్ మెచ్యూరిటీ కోసం అన్నీ ఒకటేసారి మెచ్యూర్ అయ్యి అన్నీ ఒకటేసారి గూళ్ళు కట్టడానికి అది మన దగ్గర ఫీడ్ లేకపోతే మనం ఎయ్యాలంతే. మోస్ట్‌లీ ఫార్మర్స్ అసలు యూజ్ చేయరంట. కానీ మేమొకటి అడిగినామని మాకొకటి వాళ్ళే ఇచ్చారు. ఈ లైమ్ ఇవన్నీ గూడా మేము వాళ్ళ దగ్గర నుంచే తెచ్చుకున్నాము. అండ్ మెయిన్‌గా ఎగ్స్ అదే లార్వాస్ అయితే మాత్రం సముద్రం నుంచి తెప్పించుకున్నాము. అండ్ ఇది ఏంటి అనంటే ఇది స్టార్ట్ జేసినప్పుడు మనం ఏదైతే ఐరన్ రాడ్స్ కానీ ఏవైనా యూజ్ చేస్తే ఆ బెడ్ ఏదైతే ఉంటాయి గదా! వాటి కింద కాళ్ళ దగ్గర చీమలు ఎక్కకుండా ఉండడానికి ఒక గిన్నెల్లో వాటర్ గానీ, లేకపోతే నార్మల్‌గా మనకి ప్లాస్టిక్‌యి ఉంటాయి గదా! అలాంటివి గానీ పెట్టేసేయాలి. అండ్ ఫస్ట్ తీసుకొచ్చిన కొత్తలో లీవ్స్ ఏస్తాం. ఎందుకంటే అవి చిన్న చిన్నవి కాబట్టి కొమ్మలేస్తే బరువయ్యి చనిపోవడానికి అవకాశం ఉంటది. సో, చిన్న చిన్నగా లీవ్స్ ఎయ్యాలి. తర్వాత లేత కొమ్మలేసుకోవాలి. తర్వాత ఇంక పెరుగుతాకున్న కొద్దీ పెద్ద పెద్ద ఆకులు గూడా అవి తినేస్తాయి ఈజీగా. సో, ఫస్ట్ తీసుకొచ్చిన వెంటనే వాటిని స్ప్రెడ్ చేయొద్దు. ఒక 2, 3 డేస్ అయిన తర్వాత ఒక మోల్ట్ అయిపోయిన తర్వాత నిమ్మలంగా లీవ్స్ పట్టుకొని సైడ్‌కేసేసేయాలి. తర్వాత మనం కొమ్మలేసిన తర్వాత కొమ్మలకు పడతాయి. ఆ కొమ్మలు పట్టినయి అట్లా మనకి ఎక్కువ ఎక్కువ అయితున్నాయి అనిపించినప్పుడు వేరే బెడ్‌కి షిఫ్ట్ జేయాలి. సో, అట్లా షిఫ్ట్ చేసుకుంటే ఈజీగా వాటికి గూడా మనం ఏసిన ఫుడ్ అన్నిటికి సరిపోతది. వాటికి ఈజీగా ఏరియేషన్ అన్నీ గూడా ఈజీగా అయితాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అనంటే మెయిన్‌గా దీంట్లో లైము, విజేత లాస్ట్ ఇన్‌స్టార్స్‌కొచ్చినప్పుడు డే బై డే ఏసేసుకోవాలి. మర్చిపోవద్దు. డే బై డే ఏసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఏ డిసీజెస్ రాకుండా. అండ్ ఇంకొకటి అబ్జర్వేషన్. డైలీ మనం ఒకసారి ఎళ్లి అబ్జర్వ్ చేయాలి. ఫీడ్ కరెక్ట్ టైంకి ఇవ్వాలి. అబ్జర్వేషన్ సరిగ్గా ఎయ్యాలి. హైడ్రేటెడ్ లైము, విజేత అనేది కరెక్ట్ టైంకి అప్లై చేసుకోవాలి. అండ్ స్ప్రెడ్డింగ్ గూడా వాటికి స్పేస్ గూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఏది లేకపోయినా గూడా మనకి లాస్ట్‌లో ఈల్డ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటది. యాక్చువల్‌గా అయితే ఒక డీఎఫ్ఎల్‌కి ఒక కేజీ రావాలంట. కానీ మాకు 12 డీఎఫ్ఎల్స్‌కి 7.8 కేజీస్ మాత్రమే వచ్చినాయి. సో, ఎందుకు అనంటే ఇవన్నీ రీజన్స్. మేము అంటే ఫస్ట్ టైమ్ జేసినాం గాబట్టి కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనేది ఎక్కువ లేదు మాకిందులో గాబట్టి అసలు లేదు. సో, మేము వాళ్ళు ఎట్లా చెప్తున్నారో అట్లనే ఫాలో అయినా గూడా మాకు కొన్నిటి వల్ల ఈల్డ్ అనేది తక్కువొచ్చింది. కకూన్స్ గూడా చాలా చిన్న చిన్నవిగా వచ్చినాయి. సో, అట్లా రాకుండా ఉండాలంటే మేమైతే ఇవన్నీ రీజన్స్ అని మేము కాలిక్యులేట్ జేసుకున్నాం లాస్ట్‌లో. సో, మేము వీటిని జనగాం మార్కెట్‌లో అమ్మినాం. సో, ఈ సైకిల్ మొత్తం కంప్లీట్ కావడానికి మనకొక 20 డేస్‌లో కంప్లీట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ ఏంటంటే జనగాం మార్కెట్‌లో అమ్మినాము. జనగాం మార్కెట్‌లో ఏందంటే వాళ్ళు షెల్ రేషియో అని అండ్ నెక్స్ట్ వెయిట్ దాని కకూన్‌ది ఎంత బరువొచ్చింది, దాంట్లో ప్యూపా తీసిన తర్వాత ఎంత బరువుంది, ఇవన్నీ కొన్ని జూస్తారు. దాని నాణ్యత అన్నీ జూషిన తర్వాత మనకి 200-700 వరకి మనకి ఎంత పలుకుతదో అంత రేట్ ఇస్తారు. సో, మా వాటికి ఏందంటే ఒక 300 మాత్రమే వచ్చింది కేజీకి. సో, అట్లా ఒక 2100నో, 2200 మాకు దీని నుంచి వచ్చింది. యాక్చువల్‌గా కాస్ట్ గూడా చాలా తక్కువే 1300, 1600లో అయిపోయింది. కానీ ఏంది అనంటే మేము తక్కువ తెచ్చుకున్నాం గాబట్టి మాకు ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ ఇవన్నీ గూడా ఎక్కువైపోయినాయి. మనం ఎక్కువ స్టార్ట్ జేసినామనుకోండి ట్రాన్స్‌పోర్ట్ దేనికైనా అంతే వెహికల్ అన్నీ ఒకటేసారి ఏసుకపోవచ్చు. సో, అందులో కొంచెం మనకి మిగులుతది. అండ్ ఇంకేంటి అనంటే తీసుకెళ్ళేటప్పుడు గూడా మనం ఉల్లిగడ్డ సంచులుంటాయి గదా! అట్లాంటి కొంచెం ఏరియేషన్ ఉండేలాంటి సంచులలో తీసుకోవాలి. ఆ కక్కున్ ఫార్మ్ అవ్వడానికి గూడా ఒక 6 డేస్ అయితది. సో, ఆ 6 డేస్ అయిపోయిన వెంటనే 1, 2 డేస్‌లో వితిన్ ట్రాన్స్‌ఫర్ జేయాలి. లేకపోతే ఏందంటే దాంట్లో నుంచి పగిలి మనకి ఏమైతే పట్టుపురుగుల వాటి యొక్క సీతాకోక చిలుకలు గానీ, మాత్స్ గానీ బయటకొచ్చేస్తాయి. ఓకే. అట్లా రాకుండా వాటి అడల్ట్ ఎమర్జ్ అవ్వక ముందుకే మనం మార్కెట్‌కి షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ మెయిన్‌గా మనం ఇవన్నీ ఏవి పాటించకపోయినా గూడా మనకి ఈల్డ్ అనేది లాస్ అయ్యే అవకాశం ఉంటది గాబట్టి, ఇవన్నీ గూడా పాటించాలి. సో, మేము లాస్ట్‌లో 6 డేస్ అయిపోయిన తర్వాత అబ్జర్వ్ చేసిందేందో ఫీడ్ బంద్ జేసినాయి. అన్నీ గూడా తలకాయ పైకి పెట్టినాయి. అప్పుడుకే కకున్స్ కొన్ని ఫార్మ్ జేసినాయి. సో, మేము అది అబ్జర్వ్ జేసి వాటిపైన చంద్రికలనేవి ఏసినాం మౌంటేజెస్. సో, అవి ఏంటంటే మోస్ట్‌లీ ఆహ్,
సగం మాత్రమే మౌంటేజెస్‌లో గూళ్ళు కట్టినాయి. మిగతాయి అన్నీ ఆ చెత్తలనే కట్టేసినాయి. సో, అది మాకు పెద్ద ప్రాసెస్ అయింది. ఎందుకంటే వాటికి స్పేస్ సరిపోలేదో మాకు అర్థం కాలేదు. సో, దానివల్ల మేబీ అవి అన్నీ అందులోకి ఎక్కలే. కొన్ని మాత్రమే ఎక్కినాయి. అవి తీసేటప్పుడు కూడా చాలా కష్టం అనిపించింది. సో, అది కూడా మనం చూసుకోవాలి. వాటికి కొంచెం స్పేస్ ఉండేలాగా మనం షిఫ్ట్ చేసుకోవాలి బెడ్స్‌లోకి. షిఫ్ట్ చేసుకొని దాని మించెల్లి మౌంటేజెస్ ఎయాలి. మౌంటేజెస్ ఏసినాక మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు ఇంకా. ఆటోమేటిక్‌గా అవే దాంట్లోకి ఎక్కితే అవే రీలింగ్ అనేది స్టార్ట్ చేసి కకూన్ ఫార్మ్ అవ్వడానికి ఒక 6 డేస్ అట్లా పట్టింది. ఆ తర్వాత మేము వాటిని దాంట్లోంచి సెపరేట్ చేసాం. సెపరేట్ చేసేటప్పుడు కూడా చెత్త ఇట్లా ఏమన్నా ఉంటే సెపరేట్ చేసేసేయాలి. అండ్ కకూన్ కూడా స్ట్రాంగ్‌గా మంచిగా ఏమంటారు గట్టిగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. మెత్త మెత్తగా ఉన్నయి ఉంటే అక్కడ మనకి క్వాలిటీ అనేది లాస్ అయిపోయి రేట్ అనేది ఎక్కువ ఉండదు. సో, ఇవన్నీ గూడా మనం చూసుకోవాలి. ఏవైనా స్టెయిన్ అయిన కకూన్స్ ఉన్నా అవి గూడా సెపరేట్ జేసుకొని మంచి కకూన్స్ మాత్రమే మనం మార్కెట్‌కి తీసుకెళ్ళాలి. అండ్ ఇంకా ఏంటి అనంటే మౌంటేజెస్ ఏసేటప్పుడు గూడా జాగ్రత్తగా కొంచెం పురుగులకి ఒత్తుకోకుండా మీద మీద ఏసేసేయాలి. అండ్ లీవ్స్ ఏసేటప్పుడు గూడా దానికి పురుగులు గానీ ఏం లేకుండా జూసుకోవాలి. అప్పుడప్పుడు అబ్జర్వ్ జేసి ఏవన్నా చనిపోయిన పురుగులుంటే మనం పట్టు పురుగులుంటే డిస్కార్డ్ జేయాలి. లేకపోతే ఒక్క పురుగుకి ఏదైనా వైరస్ సోకినా అది అన్నిటికొచ్చేసి మనకి అన్ని పురుగులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటది గాబట్టి. సో, ఇవన్నీ గూడా మేము ఈ సెరికల్చర్ యూనిట్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసినాము. సో, ఇంకా దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్‌గా ఎగ్స్‌కి ఎంత కాస్ట్, మిగతా అన్నీ ఏం కాస్ట్‌లు అయినాయి. అండ్ లేబర్ గూడా మాకు ఇద్దరైతే ఫస్ట్‌లో కొన్ని డేస్ వరకి ఒక 2 ఇన్‌స్టాల్స్ కంప్లీట్ అయ్యే వరకి ఒక మెంబర్ సరిపోయిండ్రు. లాస్ట్‌లో మాత్రం ఇద్దరితోని మేము ఏపిచ్చినాము. సో, మనం ఎక్కువ గ్రో చేస్తే ఖచ్చితంగా ఇద్దరైతే ఒక 6 డేస్ వరకు సరిపోతారు. ఆ తర్వాత లాస్ట్ 6 డేస్‌లో మాత్రం ఖచ్చితంగా లేబర్‌ని పెట్టుకొని మనం ఫీడ్ ఏయించుకోవాలి. లేకపోతే ఫీడ్ లేట్ అయితా ఉన్న కొద్దీ వాటి డెవలప్‌మెంట్ అనేది మనకి కకూన్ ఫార్మేషన్ అనేది సరిగా అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా లాస్ట్‌లో ఒక 2, 3 మెంబర్స్ అంటే మనం ఎన్ని డీఎఫ్ఎల్స్‌ని పెంచితే దాన్ని బట్టి మనకు తెలిసిపోతది లేబర్ ఎంత సరిపోతారనేది. దాన్ని బట్టి మనం లేబర్‌ని పెట్టి చేయించుకోవాలి. అండ్ ఇది గూడా మనకు ఒక లాస్ట్‌లో 6 డేస్‌లో అయిపోతది కకూన్ ఫార్మేషన్ గూడా. అయిన వెంటనే మనం సెపరేట్ చేసుకొని మార్కెట్‌కి తీసుకెళ్ళిపోవడమే. అండ్ మెయిన్‌గా చెప్పాం కదా! అలా మార్కెట్‌కి తీసుకెళ్ళినప్పుడు ఏదైతే సెపరేట్ చేసినప్పుడు చెత్త లేకుండా మంచిగా కకూన్స్ తెల్లగా ఉండేటట్టు తెల్లగున్నయి, గట్టిగున్నయి మాత్రమే తీసుకెళ్ళాలి. అట్లయితేనే మనకి మంచి రేట్ అనేది వస్తది. సో, ఇవన్నీ గూడా మేము రేర్ చేసినప్పుడు మాకొచ్చిన ఎక్స్‌పీరియన్సెస్. సో, ఇంకా నెక్స్ట్ టైమ్ మేము మళ్ళీ ట్రై చేస్తాము. అప్పుడు ఇంకెక్కువ డీఎఫ్ఎల్స్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో, మీరెవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా గూడా ఫార్మర్స్ ఒకవేళ మీరు 10 కేజీస్ కంటే ఎక్కువ చేస్తే ఇన్సెంటివ్స్ గూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తదంట. అండ్ దీనికి సబ్సిడీ గూడా ఉందంట. సో, ఫార్మర్ మాకు చెప్పారు. నార్మల్‌గా ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళకి సెరికల్చర్ యూనిట్ పెట్టుకోవడానికి కొంత అమౌంట్ అండ్ మల్బరీ ఫీల్డ్‌కి మెయింటైన్ చేసుకోవడానికి కొంచెం అమౌంట్ అట్లా సబ్సిడీలోనే ఈ లైమ్ గానీ, విజేత పౌడర్ గానీ సబ్సిడీలో ఇస్తారంట. సో, ఇవన్నీ గూడా ఏదైతే సెరికల్చర్ యూనిట్‌కి కావాలో అవన్నీ గూడా ఫార్మర్స్ ఎవరైనా చేయాలనుకోని ముందుకొస్తే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇవన్నీ గూడా ఉంటాయంట. సో, ఎవరైనా చేయాలనుకుంటే దీని గురించి ఇంకొంచెం డెప్త్‌గా మీరు నాలెడ్జ్ గెయిన్ చేయండి. సో, అట్లయితే మీకు ఈజీగా ఇది పెట్టుకోవడానికి వీలవుతది. ఇది ఏందంటే 1 మంత్‌కి మనకొక సైకిల్ అనేది కంప్లీట్ అయితది కాబట్టి కొంచెం ఎర్నింగ్ గూడా బానే ఉంటది. మనం జాగ్రత్త పడి మంచిగా ఫీడ్ ఇచ్చి మంచిగా అన్నీ కరెక్ట్ టైంకి చేస్తే. సో, ఇదండి ఈరోజు వీడియో. మీకు గనక ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా గూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫైనాన్షియల్ అంటే ఏదైనా ఎకనామిక్స్‌యి ఉంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో, ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అగ్రి క్లాసెస్.